ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని చదివించి, పెళ్లి చేసి, మనవళ్ళు, మనవరాళ్ళతో ఎంతో సంతోషంగా గడుపుదామనుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఒక్కసారిగా తన కూతురు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసి అసలు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆటిజంతో బాధపడుతున్న తన మనవడిని చూసుకోవాలా? లేకపోతే భర్తకు దూరమైనటువంటి తన కూతురు పడుతున్నటువంటి వేదనను చూడాలా అన్నటువంటి ఆవేదన ఆ కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేశాయి. ఎంత ఉద్యోగాలు చేసినా ఎటువంటి వాతావరణం సరే వార్ధక్యంలోకొచ్చేసరికి కాస్త కన్న పిల్లలు ఆ తోడు నీడగా ఉంటారని చెప్పి అనుకుంటున్నారు. కానీ కన్న పిల్లలకే వారు తోడు నీడగా మారినటువంటి పరిస్థితులు ఇక్కడ గమనించినట్టయితే చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఆ కుటుంబంలో కలిగింది. ప్రస్తుతానికి నిఖిలాదేవి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఒకసారి ఆ నిఖిలాదేవి తల్లి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పటివరకు మీరు మాట్లాడుతున్నట్టు మీ కూతురుతోటి మాట్లాడుతున్నంతసేపు చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఒక కుటుంబం ఇప్పుడు మీకు కూడా ఏంటంటే ఒక వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంతా అందరిని మనవళ్ళు కుటుంబ సభ్యులను చూస్తూ మురిసిపోవాల్సినటువంటి వయసుది. కానీ మీరు చాలా పిల్లలకు కూడా చాలా సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి మీ మనవడు అలాగే మీ కూతురు మీరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? మరి దీనికి కారణాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఏం కారణము వల్ల మీ కూతురు అలాగే మీ మనవడు అలాగే మీ అల్లుడు ఇలా విడిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది? దీనికి కారణం ఏంటి అసలు? ఏం లేదు సార్, 2006లో మ్యారేజ్ చేసాం సార్ మేము. 2006 ఫిబ్రవరి 10th మ్యారేజ్, బిఫోర్ 8 months 2005 జూలై 9th ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సార్. చేసుకున్నారు. 2006లో మ్యారేజ్ చేసాం. జనవరి 31 రోజు మా వియ్యంకుడికి మందరి పప్పారావుకి మేము పెళ్లి ఖర్చుల కింద 3 lakhs ఇచ్చాం సార్. ఆడపడుచు కింద ఆమెకి బట్టలకు కానీ కట్నం కానీ లేకుంటే లాంఛనాలు కానీ ఏవి కానీ వాళ్ళ అమ్మ నాన్న బట్టలకు కానీ ఏవి కానీ ఒక 1 lakh ఇచ్చాం సార్. ఇంకా మేము ఇచ్చినాక ఒక 2 lakhs ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చాం సార్ మేము టోటల్ మ్యారేజ్. తర్వాత పెళ్లి ఖర్చులు కూడా మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మేము ఫంక్షన్ హాల్ కూడా మేము ఇక్కడ సుమంగళి ఫంక్షన్ హాల్ తీసుకుంటా అంటే లేదు, నా స్థాయి పెద్దది, నాకు స్వర్ణ ప్యాలెస్ కావాలని చెప్పేసి మా అమ్మాయితోని ప్రెజర్ ఇవ్వడం వల్ల మేము ఆ రోజుల్లోనే స్వర్ణ ప్యాలెస్ ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకున్నాం సార్. తీసుకున్నాక అక్కడ మ్యారేజ్ చేసాము. అక్కడ ఖర్చు బాగానే అయింది సార్ మాకు. అది అయినాక అమ్మాయి కాపురానికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఇంట్లో హౌస్ ఆర్టికల్స్ ఏమున్నాయో అవన్నీ పెట్టాము. అమ్మాయికి ఒక 35 తులాస్ గోల్డ్ పెట్టాము, అతనికి ఒక 5 తులాస్ గోల్డ్ పెట్టాము సార్ మేము. ఇవి అన్నీ అయినాక ఎప్పుడు May 4th 2006 అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళాడు సార్. ఇంకా ఈ మధ్య గ్యాప్లో ధనికుల ప్రభావతి మందర పప్పారావు కూతురు మాకు తెలియదు సార్, ఆమె భర్తతోని గొడవ పెట్టుకొని ఇంటి మీద ఉంటుంది, ఆమెతోని నా బిడ్డకి సమస్య వస్తుంది అనే విషయం మాకు తెలియదు సార్. ఇంకా తెలియక మేము చేసిన పొరపాటు అదొక్కటి. ఆ తల్లి అక్కడ నా బిడ్డ అడుగు పెట్టినాక అడుగు ఫిబ్రవరి 10th రోజు మ్యారేజ్ సార్. ఆ రోజు నైట్ వెళ్ళిండ్రు. ఫిబ్రవరి 11th రోజు వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ పెట్టుకున్నారు సార్. రిసెప్షన్ పెట్టుకున్నాక మా అమ్మాయికి ఫిబ్రవరి 18th డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్. కాబట్టి మేమేమనుకున్నామంటే ఇంకా తను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేద్దామన్న ఆలోచనలో మేము ఉన్నాం సార్. ఇంకా మా వియ్యప్రాలు ఏం చెప్పిందంటే, నా కొడుకు అలిగిపోతున్నాడు, నువ్వు ఫస్ట్ నైట్ వద్దు అని చెప్పేసి అంటున్నావు, నా కొడుకు బట్టలు చదువుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ గేమ్ ఆడింది సార్. ఇంకా ఆడినప్పుడు మా అత్తయ్య ఉంది, మా అమ్మ ఉంది, వాళ్ళిద్దరు వెళ్ళి ఈయన గారిని రిక్వెస్ట్ చేశారు, నువ్వు అట్లా చేయొద్దు, అట్లా వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి అని మా అమ్మను మా అత్తయ్య ఇద్దరు వెళ్ళి ఈ మందర వీరభద్రరావుని రిక్వెస్ట్ చేశారు. తర్వాత మా ఇంటికి వచ్చాడు సార్. వచ్చినాక యథావిధిగా మా అమ్మాయి ఎగ్జామ్ అంతా రాసుకుంది. రాసినాక మేము కొరివి వెళ్ళాము. వెళ్ళేసి వచ్చినాక వాళ్ళు తీసుకెళ్ళారు మొక్కుల్ని. కొరివి తీసుకొని వచ్చినాక ఆ నైట్ ఫస్ట్ నైట్ అయింది. తెల్లవారి ఈ మందరపు అప్పారావు అనే దుర్మార్గుడు ఫోన్ చేసి నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడని అడిగింది సార్. కొడుకు కరెక్ట్గా ఉన్నాడా అని చెప్పి పెళ్ళైనాక అడుగుతావా నువ్వు? పెళ్ళి కాకముందు తెలియదా నీకు? ఒక ఆడపిల్ల జీవితం ఆగం చేసి లక్షల కట్నం తీసుకొని మా బిడ్డ జీవితం ఆగం అయిపోయాక నా కొడుకు కరెక్ట్ ఉన్నావు, నీ కొడుకు కరెక్ట్గా ఉన్నది నాకు ఎట్లా తెలుస్తుంది? నా బిడ్డ నువ్వు అడిగినట్టు నేను అడుగుతానా అని చెప్పేసి నేను సమాధానం చెప్పిన సార్. ఇంకా చెప్పినాక అయిపోయింది. మేము ఈ 3 lakhsతో పాటు మేము టోటల్ ప్రాపర్టీ కూడా ఇచ్చినాం సార్ మేము ఆ రోజు ఆ టైంలోనే. సరే అమ్మాయికి ముందు ఇచ్చినా తర్వాత ఇచ్చినా వాళ్ళదే కదా సార్. ఇంకా ఇచ్చినాము. ఇచ్చినాక మేము ఇంటి దగ్గర ఒక 1.30 గుంటలు మా అత్తయ్య వాళ్ళది
ఎకరం 10 గుంటలు ఉన్నది, మా సార్ ఒక 20 గుంటలు కొనుక్కున్నాడు. అది ఎకరం 30 గుంటల ల్యాండ్ అమ్మేసి 1,70,000 వస్తే ఈ మందర వీరభద్రరావుకే ఆయనకి ఏదో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అని ఆయనకి ఆ, ఇబ్బంది ఉందని చెప్పేసి అంటే ఆయనకే ఇచ్చినాం సార్ అది. తర్వాత అతనికి ఇచ్చింది అదొకటి సార్. ఇంకా మేము రిత్విక్ మా మనవడు పుట్టినాక మేము అతని పరిస్థితి బాగాలేదు, మేము అక్కడ వేరే ఇంట్లో రేకుల ఇంట్లో ఉంటున్నాం సార్. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ 1 వీక్ అట్లా ఉన్నప్పుడు అది ఇల్లు చిన్నగా ఉండడం వల్ల మేము కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా రెంట్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు ఏదో కొంత టైం వచ్చింది, ఇల్లు వర్క్ స్టార్ట్ చేసినాం. ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవు. సరే ఏదన్నా ఒకటి ప్రాపర్టీ ఉంది కదా అమ్ముకుందాం అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేస్తాము. ఈ ఇల్లు కట్టినప్పుడు మాకు ఒక కొంత అప్పు ఉంటే మా నాన్న నా మ్యారేజ్లో మింజెస్ కాలనీలో ఒక 500 యాడ్స్ ప్లాట్ ఇచ్చింది సార్. అది 25 ఇయర్స్ అవుతుంది అప్పుడు మా మ్యారేజ్ అయ్యి. కానీ మా నాన్న నా పేరు మీద మేము రాయించుకోలేదు. ఎందుకంటే మేము అట్లాంటి వాళ్ళం కాదు కాబట్టి మా నాన్న పేరు ఉన్నా మా పేరు ఉన్నా అది మాదే అని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతో నాన్న పేరు ఉన్నది. మేము అమ్ముకుంటా అన్న టైంలో నాన్న సంతకం పెడతా అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మా నాన్న సంతకం పెట్టిండు. మేము ప్రాపర్టీ భయాన తీసుకున్నాం సార్, 3 lakhs తీసుకున్నాం. తీసుకున్నాక మా బాబుకి డెంగ్యూ వచ్చింది సార్. ఆ రోజు వస్తే ఈయన మా పాప ఇక్కడ ఉంటుందన్న కోపంతో ఒక 1 వీక్ బాబుని తీసుకొని వచ్చినాం సార్. నేను కూడా వాళ్ళతోనే ఉంటున్నా సార్. నేను ఒక 1 వీక్ వచ్చినప్పుడు అక్కడ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళు చనిపోవడం వల్ల వెళ్ళలేకపోయాను. ఇక ఆ కోపంతోనే ఆయన మాతో మాట్లాడకుంటే ఇంకా సరే అని చెప్పేసి ఎవరైతే పాలవంచలో ఏఈగా ఉన్న శ్రీనిధి ఉన్నదో శ్రీనిధి ఈ ఆమె ఫోన్ చేసి ఇట్లా వీరభద్రరావు ఇట్లా ఫోన్ చేస్తలేడు, మాతో మాట్లాడతలేడు, ఇట్లా పిల్లగాడు ఇట్లా జ్వరం వచ్చింది అంటే సార్ కోపంగా ఉన్నాడు మీ మీద, సార్ అలిగిండు అని చెప్పేసి అమ్మ చెప్పింది సార్. అదే విషయం మా మదర్కి ఫోన్ చేసి ఇట్లా వీరభద్రరావు మాతో మాట్లాడతలేడు, అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాడు ఇట్లా అంటున్నారు, వాడు బాగాలేదు, వాడికి హై ఫీవర్ ఉందని చెప్పేసి మా అమ్మ చెప్తే మా అమ్మ వాళ్ళకి చెప్పిందట. చెప్తే ఆయన రాకుండా తండ్రిని పంపించండి సార్. తండ్రిని పంపించిండు, క్యాజువల్గా వచ్చిండు, అబ్బాయిని ముట్టుకుంది లేదు, అబ్బాయిని చూసింది లేదు, వచ్చి ఇంకా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసిండు సార్ మమ్మల్ని. ఏమని వేసిండు అంటే సార్ మేము నా బిడ్డతోని మా అమ్మాయి ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్లో పడుకున్నాం సార్, మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి మా ఇంటికి వచ్చినా కూడా మేము ఒకే బెడ్రూమ్ షేర్ చేసుకుంటాం సార్. ఆ టైంలో వచ్చి ఏం అడిగిండంటే మీరు ఎక్కడ పడుకుంటారో అడిగిండు సార్. అసలు ఒక వియ్యంకుడు ఆ మాట నన్ను అడగొద్దు సార్. అడిగిండు ఈయనకు విలేజ్ మెంటాలిటీ, ఈయనకి ఏం అర్థం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. తర్వాత ఈయన ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు అంటే వచ్చిండు సార్. వచ్చినాక వియ్యంకుడు కాబట్టి ఇట్లా సార్ ఇట్లా సంగతి బాబు అని చెప్పి ఇట్లా ప్లాట్ సేల్ పెట్టినాం, ఇట్లా 3 lakhs భయాన్ని ఇచ్చారని చెప్పేసి అన్నాక విన్నాడు సార్. విన్నాక ఆ ప్లాట్ కొంత ఇబ్బందిలో ఉండి డ్రాప్ అయింది. డ్రాప్ అయినప్పుడు అదే విషయం కూడా షేర్ చేసినప్పుడు ఇట్లానే అన్నాడు సార్, ఎట్లా అమ్ముతావు నువ్వు అమ్మడానికి నువ్వేవాడు, కొనడానికి వాడేవాడు, ఈ ఆస్తి నాది, నా కొడుకును ఈ ఆస్తి చూసి నీ బిడ్డను చేసుకున్నాను, నీ బిడ్డను నువ్వు చేసుకోలేని చెప్పేసి మాతో గొడవ పెట్టుకున్నాడు సార్. గొడవ పెట్టుకొని ఈ విధంగా నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు ఇల్లు మీద అప్పు అయింది, ఈ విషయం నీకు కూడా తెలుసు, ఈ అప్పు ఎట్లా తీరవాలి అన్నప్పుడు మీ ఇద్దరు బయటకు వెళ్ళి బిచ్చం పెట్టుకొని అప్పు తీర్చుకోండి అని చెప్పింది సార్. అన్నాక నా బిడ్డ ఉండి మరి మా పేరెంట్స్ని అంటున్నావు కదా, నీకు 2 కొడుకులు ఉన్నావు కదా, మరి నీకు ఏమాత్రం వాళ్ళకి డివైడ్ చేసినావు, డివైడ్ చేసి నా బిడ్డ నన్ను ఆస్తి డివైడ్ చేయమని అడుగుతావా, నువ్వు ఎట్లా వస్తావు చూస్తా పాలవంచకి ఆస్తి రాకుండా అని చెప్పేసి అన్నాడు. నువ్వు చూసేది ఏంది నన్ను అని అంటే అయితే నువ్వు చూసేది ఏంది, అది నా లైఫ్ నేను కంపల్సరీ వెళ్తా అంటే నేను వెళ్ళని అని చెప్పేసి కండిషన్ పెట్టిండు, ఓపెన్ చేసిండు. మొత్తం వాడ మీద కూడా మమ్మల్ని అందరినీ పిలిచి చాలా అవమానకరంగా ఇబ్బంది పెట్టిండు. మేము ఏం తోచని స్థితిలో మేము అప్పుడున్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసాం సార్. చేసినప్పుడు మధ్యవర్తి మా బంధువు అయిన బండారపల్లి సెంచారావుని ఎన్నుకుంటాడు సార్ ఈయన ప్రతిసారి. ఆయన ద్వారా రాయవారం పంపించిండు. ఆయన మాకు ఫోన్ చేసి నిఖిల ఒక్కసారికి నువ్వు కాంప్రమైజ్గా, ఇంకోసారి కనుక ఇట్లాంటి పరిస్థితి కనుక వస్తే నేనే కేసు పెడతా, ఒక్కసారి నా మాట విను అంటే సరే రిలేషన్ కదన్న ఒక ఆలోచనతో మేము ఆయన మాట విని తప్పు చేసినాం సార్. తప్పు చేసినాక మేము కేసు కాంప్రమైజ్ అవ్వాలంటే మరి ఇట్లా వచ్చి మాట్లాడాలన్నప్పుడు ఆయనకొక బ్యాచ్ ఉంటుంది సార్, ఆయనకి పెద్ద మనుషుల బ్యాచ్. ఆయన చేసే బిజినెస్ గొడ్ల వ్యాపారం. ఈయనకు మొత్తం అన్యాయం చేసేటోళ్ళు ఈయన వెనుక ఉంటారు, గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. ఆ గ్యాంగ్ని తీసుకొని మన ఇంద్ర సినిమాలో లేకపోతే బాలకృష్ణ సినిమాలో లెక్క అంటే దగ్గరలో ఉంటే ఆటోకి వస్తాడు, దూరం ఉంటే వెహికల్స్ పట్టుకొని వస్తాడు. ఆ విధంగా పట్టుకొని వచ్చింది సార్. పట్టుకొని వచ్చినాక నేను ఏదైతే నాతో అన్నమాట మొత్తం ఇవన్నీ గొడవలన్నీ ఆ పెద్ద మనుషుల సమక్షంలో చెప్పుకున్నాక వాళ్ళు కూడా కోపం చేసిండ్రు. వాళ్ళ ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళకున్నది ఒక అమ్మాయి, వాళ్ళని పోవద్దు రావద్దు, నువ్వు ఎట్లా చెప్తావు ఇట్లా అని చెప్పేసి కోపం చేశారు. చేసినాక అదే విషయం మీద
ఆయన రిటర్న్గా మాకు రాసిచ్చిండు. నేను ఇది అమ్మాయి బాధ్యత నాది, అమ్మాయి మీద గీత పడ్డ కూడా నాదే బాధ్యత అని చెప్పేసి రాసి సంతకాలు పెట్టి మళ్ళీ కాపురానికి ఏదో విధంగా తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళాక మళ్ళీ మాకు ఆ ఫ్లాట్ అమ్మకుంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అమ్ముకున్న పరిస్థితి మాది. ఇక్కడ మీరు మీ పాపగా చెప్తున్నటువంటి మాటలేమో ఒక రకంగా ఉన్నాయి, ఎందుకంటే తను సంసారానికి పనికిరానని చెప్పి తను ఇట్లా వెళ్ళిపోతా అన్నాడు. మీరేమో ఇక్కడ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మీ వియ్యంకులు ఎవరైతే ఉన్నారో ఆస్తి కోసమే ఇక్కడ మీ కూతురు ఇట్లా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసి తనే మామనే కొడుకుతోటి సంసారం ఎట్లా చేస్తావో చూస్తా అని చెప్పి అన్నటువంటి మాటలు ఉన్నాయంటే మరి మీ ఇంటర్నేషనల్గా మీ వియ్యంకుడే వీళ్ళని దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారా, లేకపోతే తనకు తాను కొడుకుకి ఏమన్నా ప్రేరేపించి తను కావాలని వద్దనుకుంటున్నారా, లేకపోతే బాబు ఆటిజంతో బాధపడుతున్నారని చెప్పి మొత్తం వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఇందులో మీరు చెప్పిన 3 కరెక్ట్ సార్. బాబుకి ఆటిజం వల్ల వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు. అతనికి ఆరోగ్య సమస్య ఉన్నమాట మాకు 2019లో విఎస్ రెడ్డి హాస్పిటల్లో తెలిసింది సార్. 2012లో తెలిసింది, తర్వాత 2019లో తెలిసింది. ఇతను ఒక గెస్టెడ్ ఆఫీసర్ సార్, కానీ ఇతనికి ఏమీ తెలియదు సార్. మొత్తం తండ్రిదే పెద్దనం. తండ్రి కూర్చుంటాడు, తండ్రి నిలబడతాడు. తండ్రితో తిరగడమే ఆయనకి ఇష్టం. ఆయన కుటుంబ సభ్యులంటే ఈ మందరపు వీరభద్ర ఎవరైతే ఏడి ఉన్నాడో అక్క అన్న, అన్నన్న, వదినన్న, అమ్మ అన్న, నానన్న, ఒక భయం, ఒక భక్తి వాళ్ళని ఉండాల్సిందే. కుటుంబ సభ్యులు అన్నప్పుడు ఆ మాత్రం అది భక్తి అంటే చాలా మితిమీరిన భక్తి అన్నట్టు. భార్య పిల్లలతో సంబంధం లేని భక్తి. ఆ భక్తితోని వీళ్ళని దూరం చేసిండు సార్. ఇంకా దూరం చేసిండు. ఇక ఇదే ఇష్యూ మేము అయిపోయాక పాలవంచకి వెళ్ళాం సార్. పాలవంచకి వెళ్ళాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, ఎవరు వేణుగోపాలు, శ్రీకాంత్ వైపు శ్రీనిధి, వేణుగోపాల్ భార్య శైలజ ప్లస్ రంగారావు, ఈ నలుగురితోని వీళ్ళు స్నేహం ఏర్పాటు చేసుకొని నా మనవడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా పాప ఇంతకుముందు చెప్పిన విధంగా అతను ఫ్రెండ్స్ నా ఇంటికి ఎట్లా పట్టుకొస్తాడు సార్? అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, మదర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ బ్యాచ్ మొత్తం నా ఇంటికి పట్టుకొస్తే నేను అన్ని విధాలు చేసినాక టాయిలెట్ ఒకటి బయట వాడుకోమని నేను చెప్పలేదు సార్. వాళ్ళు వాడుకున్నందుకు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని తెల్లవారి వచ్చి నాకు వయసుకి మర్యాద లేకుండా నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇక గొడవ అయిపోయింది. తను కూడా వచ్చిండు. మాకు ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగినాయి. మార్నింగ్ తెల్లవారు వెళ్ళిపోయాడు. ఇంకా అతను మా ఇంటికి రావట్లేదు. బాబు డెలివరీ టైంలో ఫోన్ చేశాము, వీళ్ళు కానీ డెలివరీ టైంలో వచ్చారు. మధ్యలో 5th month టైంలో పాపను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినారు సార్. ఈ గొడవ అయినాక కూడా వెళ్ళినాం. అక్కడ వాళ్ళ ప్రవర్తన తేడాగా ఉంది. అక్కడ ఆడబిడ్డ గారిదే పెత్తనం, అత్తదే పెత్తనం, మామద ఏమీ ఉండదు. ఇక ఏదో మా నామకే వాస్తలాగా మాకు మర్యాద చేసి తెల్లవారి ఈవినింగ్ వరకు వచ్చినాం సార్. మేము వచ్చినాక సరే ఇంతకన్నా ముందు ఆడబిడ్డ ఏమంటుంది అని అంటే, నా బిడ్డ పాదం మంచిది కాదట, నా బిడ్డ పాదం వల్లనట వాళ్ళ ఇంట్లో పదారాలు పండరు జీతగాడినట ఎద్దు పొడిచిండట, నా బిడ్డ పాదం వల్లనట గాలొచ్చి చెట్టు తిరిగిపోతుందట, వర్షం పడితే నా బిడ్డ వల్లనే వర్షం పడింది, చెడు జరిగింది అంటది. ప్రతి దాంట్లో చెడు జరిగింది. నా బిడ్డట బాగలేదు అంటది. నా బిడ్డ సిటీలో పెరిగింది కాబట్టి ఊరి వాతావరణం తనకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు కొంత తనకి ఫేస్ ఇరిటేషన్ వస్తుంది సార్. ఫేస్ ఇరిటేషన్ వచ్చి ఇట్లా తనకు కొంత పింపుల్స్ లాగా వస్తాయి. ఏంటి నీకు ఇట్లా పింపుల్స్ ఉన్నాయి, ఏంటి నిఖిలా నువ్వు మెడకి ఇట్లా నల్లగా ఉన్నది ఏంది నిఖిలా అని చెప్పేసి చైర్ దగ్గర వేసుకొని మామ కానీ అత్త కానీ ఆడబిడ్డ కానీ సూపులతోని గుచ్చి చంపుతూ ఉంటారు సార్. మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. అది మీ ఇంటికి వచ్చిన ప్రాబ్లమ్స్ మేము ఎట్లా చేస్తాం? ఇవన్నీ చేస్తారు. ఇక సరే మేము May 4th పాలవంచకి వెళ్ళినాం. అక్కడ కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు ఇరిగి పడిపోయింది. ఆ రోజు కూడా నేను ఇంకా ఏమీ జరగలేదు అనుకుంటున్నా, ఈమె గారు పాదం పెడితే ఎక్కడైనా కూడా ఏదైనా ఒకటి జరగలేదని చెప్పేసి అని మాట్లాడితే మా సార్ ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ప్రతిదానికి నా బిడ్డనే కారణం అని చెప్పేసి తను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కోపంతోనే ఆ పాలు పొంగించుకొని అలిగి తిండి తినకుండా వెళ్ళిపోయింది సార్. అక్కడ తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, తన బిడ్డ ఉన్నది, మనవడు, తన కొడుకు, ఈ నలుగురు నాడు వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను నా మదరు, మా ఫాదరు, మా హస్బెండు, మా అమ్మాయి, మా అల్లుడు, మేము వాళ్ళ అమ్మ నాన్న అందరితోని మేము ఫుడ్ వండుకుంటూ మొత్తం రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఎంత వరకు ఉంటుందో తెలుసు కదా సార్. అదంతా మేము సపరేట్ చేసుకుంటూ ఉంటే ఈ మందరపు అప్పారావు భార్య కానీ చూసుకుంటూ ఉండి ఇంకా కావాలని చెప్పేసి ఆమె నా బిడ్డను నా అల్లుడు ఇద్దరు రూమ్లోకి వెళ్తే అసలు నన్ను నా కొడుకు పట్టించుకుంటాడా లేదా, నా కొడుకు నా మీద
ప్రేమ ఉన్నదా లేదా ఒక టెస్ట్ కొరకు తనకు వామిటింగ్ కాకుండా కూడా కావాలని వామిటింగ్ చేసుకున్నట్టు గేమ్ ఆడి కొడుకును రూమ్లో ఉన్న కొడుకును పిలిపించుకొని తృప్తి పడ్డా సార్. తెల్లవారు లేచినాక ఎవరింటికి వాళ్ళకి వచ్చినాం, అది అయిపోయింది. ఈ మధ్యలో ఈ గొడవలు అయిపోయినాం, కేసులు పెట్టినాం, వచ్చినాం. తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ వరకు నాకు ఇష్టం లేదు సార్ అప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడం. ఎందుకు నేను ఇష్టం లేదని అంటున్నా అంటే, మేము జెన్కో నుంచి వెకేట్ అయి వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళ సహకారంతోనే కేసు పెట్టుకొని, సార్ మాకు ఇక్కడ థ్రెట్ ఉన్నది, మాకు షెల్టర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటే, లేదమ్మా మీకు ఇవ్వలేము, మీరు వెకేట్ చేసి వెళ్ళిపోండి అంటే, మేము వెహికల్ తీసుకొని లగేజ్తోని మేము వస్తున్నప్పుడు ఆ జెన్కో వాళ్ళు ఒక 200 మెంబర్స్ మమ్మల్ని అటాక్ చేసి, మా బీబీ సార్ ఏమైండు, మా బీబీ సార్ని ఏం చేసిండ్రు, మా బీబీ సార్ని చంపేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళని వెళ్ళొద్దు అని చెప్పేసి మా మీద అటాక్ చేసిండ్రు సార్. ఆయన మాకు కార్డు ఇస్తే మేము ఫోన్ చెయ్యకూడదు, ఇట్లా కార్డు తీసుకొని ఫోన్ చేస్తుంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాను సార్. మేము ఆ నైట్ చాలా ఇబ్బందికర స్థితిలోనే జోరున వర్షం పడుతుంది. నైటు 3 o'clock వరకు మేము ఇంటికి వచ్చే వరకు మా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వచ్చినాం. మేము ఆ భయం నాకు ఉంది కాబట్టి, వద్దమ్మా వీళ్ళు మంచోళ్ళు కాదు, మనం వీళ్ళతో ఉండలేము అని చెప్పేసి అంటే, ఇది నీ లైఫ్ కాదు నా లైఫ్, నాకు ఒక బాబు ఉన్నాడు, బాబు కొరకు మేము ఆలోచించాలి, నా కొరకు నువ్వు ఎట్లా ఆలోచిస్తానో నా కొడుకు నేను ఎట్లా ఆలోచిస్తాను, మేమిద్దరం కలిసి ఉండడానికి నాకు ఇష్టమైనాక నీ ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని చెప్పేసి తండ్రి వీడిద్దరు నిర్ణయం తీసుకొని, ఆ టైంలో జడ్జి గారు కూడా ఇవన్నీ అతనికి హెల్త్ ప్రాబ్లం ఉన్నది అది ఇది అని చెప్పేసి మేము కోర్టులో పెట్టలేదు సార్. జడ్జి గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అతను పొరపాటు చేసిండు అని చెప్పేసి అని అతను కౌన్సిలింగ్ ఇచ్చి మా సార్ మాతో మాట్లాడిండు, మా అమ్మాయితో మాట్లాడిండు, మా అల్లుడితో మాట్లాడి వీళ్ళు ముగ్గురిని కన్విన్స్ చేసి పంచాయతీ పెట్టుకోమని చెప్పిండు. పంచాయతీ పెట్టుకున్నారు. ఆయన మా అమ్మాయికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సార్తో చెప్పినప్పుడు, అమ్మాయికి పాలవంచలో థ్రెట్ ఉంది కాబట్టి నువ్వు హన్మకొండకు వస్తా అంటేనే అమ్మాయి నీతో ఉంటుందని చెప్పాను. ఓకే అన్నాడు సార్. మా అల్లుడు ఎవరైతే మందరికి వీరభద్రరావు ఉన్నాడో, ఆయన మ్యారేజ్ అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆయన శాలరీ 16,000 సార్ ఆయనకి. ఆ టైంలో కూడా మాకు తెలుసారు ఇతనికి డబ్బు వ్యామోహం ఇంత ఉందని చెప్పేసి తెలుసారు. పెద్ద కొడుకు మ్యారేజ్ అప్పుడు ఆడబిడ్డ కట్నం పెద్ద కొడుకు అత్తగారు కానీ పెద్ద కొడుకు కానీ ఇవ్వలేకపోవడం వల్ల, ఈ ఆడబిడ్డ ఎవరైతే ఉన్నదో ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా వాళ్ళు ఆడపడిచి కట్నం ఇవ్వలేదని చెప్పేసి ఏడుస్తుందని తల్లి చెప్పినప్పుడు, ఈ మందర వీరభద్రరావు బ్యాంక్లోని ₹1,00,000 తీసుకున్నాడు సార్. ₹1,00,000 తీసుకొని ఆడబిడ్డకి అన్న మ్యారేజ్లో 8 తులాల బంగారం, అల్లుడికి కోడలికి బట్టలు ఇచ్చి, అంటే నూతన వస్త్రాలు ఇస్తారు కదా సార్, ఆ టైంలో 8 తులాల బంగారం వాళ్ళకి కొనిచ్చిండు. మాకు తెలియదు సార్, ఆయన చెప్పిండు. చెప్పినాక మేము మ్యారేజ్ 8 monthsకి మ్యారేజ్ సార్. మ్యారేజ్ అయినాక మేము May 4th అక్కడికి వెళ్ళాం కదా సార్. వెళ్ళినాక ఈయనకు వచ్చే 16,000 జీతానికి అక్కడ ఈ పోను హెచ్ఆర్ఏ కట్టుగాను ఆయన దగ్గర ఏం లేదు సార్, బ్యాలెన్స్ 0. అప్పుడు మేము ఫైనాన్షియల్గా మళ్ళీ మేము ఇంత పెళ్లి చేసి కూడా మాకు ఇబ్బంది ఉన్నా కూడా నా బిడ్డగా ఆడ పస్తుండద్దు అన్న ఒక ఇంటెన్షన్తో మళ్ళీ మేము వాళ్ళకి ఖర్చులకి డబ్బులు పంపించినాం సార్. మేము ఇంత ఖర్చు పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే మా దగ్గర లేవు సార్. మాకు లైఫ్ ఎల్ఐసీలు ఉంటాయి కదా సార్, ఆ ఎల్ఐసీలు మేము ఆ టైంలో సెటిల్ చేసుకొని ఆ అమౌంట్తో ఎందుకు అంటే, నా బిడ్డ ఇవన్నీ నా బిడ్డ కోసమే కదా, ఇవెందుకు నా బిడ్డకు మంచి లైఫ్ దొరికినాక ఎల్ఐసీలు మనకెందుకు అని ఎల్ఐసీలు డ్రాప్ చేసుకొని మేము ఒక ₹9 లక్షలు కలెక్ట్ చేసుకొని మేము మ్యారేజ్ చేసినాం సార్. అప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు నా అమ్మాయి చెప్పినట్టు మందరపు వీరభద్రరావు జీతము అప్పుడు ఎంత ఉందో మాకు తెలియదు సార్. అయినది ఈ మందరపు పూర్వచంద్రరావు 2,000 గజం నర్సంపేట అయ్యప్ప టెంపుల్ దగ్గర ప్లాట్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఏం చేసిండు అంటే, ఈ 2,000 గజం మొత్తం మందరపు పూర్వచంద్రరావు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని, తర్వాత తమ్ముడికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద ఈయన మిడిల్లో 500 గజం ప్లాటు తమ్ముడికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిండు. అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అంటానికి లేదు సార్. అతను ఈపీఎఫ్ ద్వారా ₹3,60,000 లోన్ పెట్టి, ఇంకా పర్సనల్ లోనో లేకుంటే మేము ఇచ్చిన సపోర్ట్తోనో అతను ఆ ₹7 లక్షల కట్టి ఈయన పేరు రిజిస్ట్రేషన్ చేసిండు. అది మోసమే కదా సార్. అతనికి అప్పుడు అన్ఎంప్లాయ్ పూర్వచంద్రరావు అనేటోడికి అతనికి మ్యారేజ్ అప్పుడు జాబ్ కూడా లేదు సార్. తర్వాత అనంతపూర్లో ఒక 10,000 పెట్టి జాబ్ చేసిండు. తర్వాత హన్మకొండ ఎస్ఆర్లో చేసిండు. మరి ఇన్ని రకాల వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు మీ పాప వాళ్ళ బావ, అలాగే వాళ్ళ మామ, వాళ్ళ బంధువులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇదంతా ఈ తెలియక అంటే ఇదంతా మీకు ముందే తెలియదమ్మా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? మరి ఒకవేళ బంధువులందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది అసలు? సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ అనే విషయం మాకు తెలియదు సార్. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా మాకు తెలియదు సార్. వాళ్ళ నాన్న
జైలు వెళ్ళిన విషయం మాకు మ్యారేజ్ అయినాక తెలిసింది సార్. అంటే ఎవరి నాన్న ఇప్పుడు ఈ మా వీరభద్ర వియ్యంకుడు వాళ్ళ నాన్న, మా వియ్యంకుడు వాళ్ళ నాన్న అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన విషయం మాకు మ్యారేజ్ అయినాక తెలిసింది సార్. సరే అప్పుడు మనం చేసేది ఏం లేదని చెప్పేసి మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. తర్వాత ఇంట్లో ఇంకా మాకు వాళ్ళ బంధువుల ద్వారా కూడా కొంత ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, జైలు వెళ్ళిన విషయం కూడా మాకు అప్పుడే తెలిసింది సార్. మేము జాబ్లో ఉన్నాం, సిటీలో ఉన్నాం కాబట్టి మాకు ఊరు వాతావరణం అనేది మేము వెళ్ళడం తక్కువ, మేము అక్కడ ఉండే టైం తక్కువ, కూడా మాకు వీళ్ళ రిలేషన్ అయినా కూడా వాళ్ళ గురించి మాకు ఏం తెలియదు సార్. అది తర్వాత పాప మ్యారేజ్ అయినాక, పాలవంచ కేసు క్లోజ్ అయినాక మా పాప వాళ్ళ ఆడబిడ్డ భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని వీళ్ళు ఏం చేశారో తెలియదు సార్ ఇప్పుడు వరకు. అతను ఎస్కేప్ అయ్యి ఇప్పుడు 10 years అవుతుంది. అతని పేరు మీద ఎలాంటి మిస్సింగ్ కేసు లేదు, కానీ అతని పేరు మీద ఏవైతే ఆస్తులు అయితే ఉన్నాయో ఆస్తులు మడికి ఈ మందరపు అప్పారావు ఇంకా కొంతమంది వ్యక్తులతోని తన బిడ్డ పేరు మీద రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ ఎట్లా చేశారో ఎవరు చేశారో తెలియదు సార్, అతను మొత్తం చేయించుకున్నాడు. ఇంకా అది అయిపోయాక మళ్ళీ అప్పారావు వాళ్ళ బియ్యంకుడు పేరు మీద 2 ఎకరాల భూమి, ఒక 10 గుంటల ఇళ్ల స్థలం ఇల్లు ఉంటే కూడా అది కూడా వాళ్ళ బిడ్డ ఇల్లు కట్టడం కొరకు అని చెప్పేసి హన్మకొండలో ఉన్నప్పుడు ఈ అప్పారావు ఇంకా అతనికి దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చొరవతోని వీళ్ళు మళ్ళీ వస్తే ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకుంటారు అని చెప్పేసి అని ఇంట్లోకి ముసలయ్యని ముసలమ్మని రానికుండా మనవడి సహాయంతో తాత దగ్గర కీస్ తీసుకొని ఇద్దరు కలిసి ఇల్లు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆ ముసలాయన దిక్కుదోచని స్థితిలో మాకే ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరుగుతుంది, నాకు ఎట్లా న్యాయం జరగాలని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇంకా ఆయన ఉండి మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళామని చెప్పేసి అని అనుకున్నాక నేను నా బిడ్డ ఇంట్లో ఉండి ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే నా కోడలు ఇంట్లోకి రానియదని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినాక నేను ఆ ఇంట్లో దిగుతూ నన్ను ఏమంటుందో చూసినాక దాని తర్వాత స్టెప్ వేస్తాను. ఆయన వెళ్ళినాక ఆయనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకి కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయన ఆల్రెడీ అంతకుముందు మాకు ఫోన్ చేసినప్పుడు మా దగ్గర ఒక ఎవిడెన్స్ అప్పుడు మాకు తెలియదు, కానీ తర్వాత దొరికింది సార్ ఆయనకి. ఆ అమ్మాయి నన్ను ఫ్రీ ప్లాంట్గా తీసుకెళ్ళి ప్రకాష్ రెడ్డిపేటలో నా కోడలకు ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో తీసుకెళ్ళి నేను చంపేస్తానని చెప్పింది సార్. అదేవిధంగా ఆపరేషన్ అయిన మామని రోహిణి హాస్పిటల్లో సర్జరీ చేయించి తీసుకెళ్ళి ప్రకాష్ రెడ్డిపేటకు మేము అక్కడికి వెళ్ళమన్నా కూడా వాళ్ళ అత్తను మామను ఒప్పించుకొని నా కూతురు పెళ్ళవట్లేదు, మన ఇద్దరం దూరంగా ఉన్న కూతురు పెళ్ళవట్లేదు, నీ కొడుకు లేడు, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు అక్కడికి పంపించినాక అక్కడికి వెళ్ళి వదిలిపెట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోయేవరకి ఆ వ్యక్తి ఎవరైతే మందరపు ధనికుల ఆయన పేరు హనుమంతరావు ఉన్నాడో ఆయన డిప్రెషన్లో పోయి నా కోడల వల్ల ఆస్తులు పోయినాయి, నేను ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా అని చెప్పేసి నా కోడలు ఈ పరిస్థితిలో కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు, ఉన్న ఆస్తులు మొత్తం గుంజుకున్నది ఎట్లా అన్న ఆలోచన లేక ఆయన ఆర్పికి దాకా చనిపోయాడు సార్. చనిపోయాక ఆ టైంలో వాళ్ళ కోడలికి ఇన్ఫామ్ చేసినప్పుడు ఎంజిఎం తీసుకెళ్ళి ఇన్ఫామ్ చేసినప్పుడు వచ్చింది, చూసింది, వెళ్ళినాక మళ్ళీ ఏం చేసిందనంటే కొడుకుని లండన్లో ఉంటాడు సార్, ప్రభావతి కొడుకు లండన్లో ఉంటాడు, లండన్ని పిలిపించుకున్నాక అతనికి తాగడం వల్ల మొత్తం పేగులు కట్ అయిపోయి రోహిణి హాస్పిటల్ 3 రోజులు ఉన్నాక యశోద తీసుకెళ్ళాలంటే ఆడబిడ్డ మందరపు ధనికుల ప్రభావతి ఏమంటుంది అంటే, ఎందుకు ఆల్రెడీ ఆయన సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయే స్టేజ్లో ఉన్నాడు, ఆయనకి ఎందుకు అనవసరం ఖర్చు పెట్టడము, నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు తలకొరి పెడతాడు, తీసుకెళ్ళి ఎంజిఎం మార్చిలో పెట్టమని చెప్పేసి అని వాళ్ళని ఇబ్బంది పెట్టింది సార్. బతికుండగానే అందులో పెట్టమని చెప్పంటే అక్కడ ఆయన భార్య గొడవ పెట్టుకొని యశోద తీసుకెళ్ళాక ఒక 1 week చనిపోయిన టైంలో ఆయన సూసైడ్ నోట్ కూడా రాసిండు సార్ వీళ్ళ పేరు మీద. నా కోడల వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నా ఆస్తులు మొత్తం మోసపూరితంగా ఇట్లా రాయించుకున్నది, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ కొడుకు మీద కానీ వీళ్ళ కుటుంబ సభ్యుల కేసులు పెట్టాలి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆయన రాసిండు సార్. చనిపోయినాక కేసు పెట్టినాక డెడ్ బాడీ ఒప్పందం టైంలో వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారట అక్కడ మేము వెళ్ళలేదు సార్, మేమే హెల్ప్ చేసినాం. ఆయన డెడ్ బాడీ తీసుకొస్తాను కూడా వాళ్ళ దగ్గర కొంత ఇబ్బందిగా ఉంటే మేము సపోర్ట్ చేసినాం. డెడ్ బాడీ కూడా ఇక్కడికి ఎంజీ వరకు మేమే తీసుకొచ్చినాం సార్. తీసుకొచ్చినాక వాళ్ళే ఊర్లోకి వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఆ టైంలో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారము స్టేషన్లో కేసు క్లోజ్ చేసుకోకుండా వచ్చి ఆయన మా విజయన్ కూడా చాలా తెలివైనవాడు,
ఆ తెలివితోని మేము తలకొరు మేము పెట్టినాం, మేము కాంప్రమైజ్ అయిపోయినాం, కేసు కాంప్రమైజ్ చేసుకోమంటే అప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వడం వల్ల ఆ కేసు అనేది మళ్ళీ ప్రొసీడ్ అయింది సార్. అప్పుడు ఆయన ఏం చేసిండనంటే, వీళ్ళ కేసు నీకు కేసు పెట్టుకొని ఏం చేస్తావు, నీకు బ్రతకడానికి నేను ఒక 50 లక్షలు ఇస్తాను, నీకు హాస్పిటల్ ఖర్చు ఏవైతే ఉన్నాయో ఆ 10 లక్షలు ఇస్తాను, నీకు ఉండడానికి 2 రూములు ఇస్తా అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఎవరు, ధనేకుల హనుమంతరావు భార్య సెంచమ్మకి. ఆమె కూడా నేను కూడా తిరగలేను, సరే పోనీలే, నాకు మనవడే కదా, నా కూడలే కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళని బాధ పెట్టడం అని చెప్పేసి ఆమె కాంప్రమైజ్ అయింది సార్. కోర్టు కాంప్రమైజ్ అయ్యే వరకు నటించారు వాళ్ళు. కోర్టు కాంప్రమైజ్ అయినాక ఏదైతే హనుమంతరావు పేరు మీద ఉన్న భూమి కానీ ఇల్లు కానీ 10 గుంటల ఇళ్ల స్థలం కానీ హనుమంతరావు భార్య పేరు సెంచమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి, ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేసి, మళ్ళీ ఆ ప్రాపర్టీని ధనేకుల నిఖిల్ పేరు మీద చేపిస్తా అని చెప్పని పెద్దల సమక్షంలో రాయించుకొని, నిఖిల్ పేరు మీద చేయించకుండా తన బిడ్డ పేరు మీద ధనేకుల ప్రభావతి పేరు మీద చేయించి, ఆ టైంలో వీళ్ళకి ఇచ్చింది 50 లక్షలు సార్. కానీ మోసపూరితంగా ప్రాపర్టీ ఏమో పేరు మీద చేసినప్పుడు ఇంకొక 50 లక్షలు ఇచ్చి సేల్ డీడ్ ద్వారా ఇల్లు కానీ ఈ 2.5 ఎకరాల భూమి కానీ 10 గుంటల ఇళ్ల స్థలం కానీ కొన్నట్టు ఈ మందలపు అప్పారావు, ఇంకొక అతను నెలకుటి సుబ్బయ్య ఉంటాడు, బెయిల్ మీద ఉన్నాడు సార్ ఆయన ఇంకొక అతను సైంపు స్వామి, వీళ్ళందరూ కలిసి ఆ ముసలమ్మకు అన్యాయం చేసి ఆమెను ఇంట్లోకి రానియకుండా ఇప్పుడు ఆమె బిడ్డ దగ్గర జీవోత్సవం లాగా బ్రతుకుతా ఉన్నా సార్. అదొకటి. ఈ 50 లక్షలు ఎవరిచ్చిండ్రు అంటే, మా అల్లుడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా మనవడి పరిస్థితి బాగాలేదు, నా మనవడి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి అని నా మనవడిని వదిలిపెట్టి పారిపోయిన వీరభద్రరావు, అతని పొరపాటు వల్ల నా మనవడు పుడితే అతను ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేవని చేసి వెళ్ళిపోతే, ఇతను వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మా అల్లుడు ఈ టైంలో 14 లక్షల రూపాయలు ఈయన పేరు మీద కూడా కేసు ఉన్నారు సార్. ఈయన కూడా, మా అల్లుడు కూడా 3 కేసులో ఉన్నాడు. మా అల్లుడు, మా వియ్యంకుడు కూతురు, మా వియ్యంకుడు మనవడు, ఈ 4 కేసులో ఉంటే ఆ కేసు కాంప్రమైజ్ కొరకు మందరకు అప్పారావు 20 లక్షలు కట్టిండు, మా అల్లుడి దగ్గర 14 లక్షలు కట్టించిండు, వాళ్ళ మనవరాల ద్వారా కొంత కట్టించిండు. టోటల్గా ఆ రోజు 57 లక్షలు వాళ్ళు కట్టుకొని కేసు కాంప్రమైజ్ చేసుకున్నారు. అయిపోయింది సార్. మరి నీ బిడ్డ మామ చనిపోతే నా అల్లుడు 14 లక్షలు ఎందుకు కట్టాలి? మరి నా మనవడి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, దగ్గర డబ్బులు ఎందుకు లేవు? నీ భార్యకు మోకాల ఆపరేషన్ నా అల్లుడు చేపిస్తాడు 5 లక్షలు పెట్టి, నీ భార్యకి గర్భసంచి ఆపరేషన్ నువ్వు చేపిస్తావు, నీకు ఎన్ని ఆపరేషన్ వస్తే నువ్వు చేయించుకుంటావు, నీ కొడుకు పిల్లలకి ప్రాబ్లం వస్తే చేయించుకుంటావు, నీ బిడ్డ పుడితే అమెరికా పంపిస్తానికి నా అల్లుడే డబ్బులు ఇచ్చిండు. అమెరికా పోయిన బిడ్డను తీసుకొచ్చి ఆమెకు ఆ హెల్త్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేపిస్తానికి తల్లి పోయి తీసుకొచ్చుకున్నది. నీ మనరాలకు ఆపరేషన్ చేపిస్తావు, నీ బిడ్డ చేపిస్తావు, నీ కుటుంబ సభ్యులందరూ చేపిస్తావు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం టోటల్ జాయింట్ ప్రాపర్టీ సార్. ఎక్కడ 2 కొడుకులు ఉన్నారు, టోటల్ అప్పారావు చేతి కిందనే ఉన్నది. అప్పారావు కూతురు ఏమంటది, అప్పారావు వాళ్ళ వియ్యపురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కలెక్టర్ కాడి పోయింది, సిపి దగ్గర పోయింది, అందరి దగ్గర పోయి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మహాతల్లి ఏం చెప్తుంది, ఈ ప్రాపర్టీ మొత్తం మా ఫాదర్ నాకు డబ్బులు ఇచ్చిండు, ఆ డబ్బులు పెట్టి సేల్ డీడీగా ఉన్నాను, హనుమంతరావు ప్రాపర్టీగా ఉన్నాయంత అప్పారావుకు ఉన్నదా? మరి ఈ ప్రభావతి సేల్ డీడీ ఏ విధంగా ఉన్నదో ఎవిడెన్స్ పెట్టాలి, బయటికి రావాలి. నువ్వు నీ బిడ్డకు ఒక న్యాయం, నా బిడ్డకు ఒక న్యాయమా? నువ్వు 1,00,000 రూపాయల కట్నం ఇచ్చి నీ బిడ్డకి దాదాపు 20 కోట్ల ఆస్తి రాయించుకున్నావు. నీ 20 కోట్లు నీకు 10 ఎకరాలలో నీకు ఎర్రచందనం పెట్టినావు అంటే, నీ బిడ్డకను అల్లుడును ఏం చేసినావో తెలియకుండా వియ్యంకుడు పైకి పంపించి ఆస్తులు మొత్తం తెచ్చుకుంటావు. నేను నా స్వాధితం కష్టార్జితం మొత్తం కట్న రూపంలో తీసుకొని నా బిడ్డకు అన్యాయం చేస్తావు. రోగం ఉన్న కొడుకు పెళ్లి చేసి నీ కొడుకు వల్ల నా మనవడు ఆగమైపోతే, నా మనవడికి ట్రీట్మెంట్ లేక, చేసేటప్పుడు లేక, మేము ఆరోగ్యాలు పాడైపోయి నేను కానీ నా భర్త కానీ నా బిడ్డ కానీ మేము చాలా వేదన గురవుతున్నాం. ఈ లక్షలు ఏడ తీసుకురావాలి, మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి? నీ కొడుకు నువ్వు ఎందుకు ఉంచుకున్నావు, నీ కొడుకు నువ్వు ఎందుకు తీసుకెళ్ళినావు? రోగమో నొప్పో నా బిడ్డ ఉంచుకుంటా అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళినావు? ఇప్పటికైనా జ్ఞానోదయమై నీ కళ్ళు తెరుచుకొని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని కలుపు. నువ్వు ఎందుకు పెళ్లి చేస్తావు, ఎందుకు విడదీస్తావు? నీ బిడ్డది అట్లే చేసినావు, నీ కొడుకుది అట్లే చేస్తావు. ఇట్లా ఎంతమంది సంసారాలు ఆగం చేస్తావు? నీకు మటుకు భార్య కావాలి ఈ వయసులో, నీ బిడ్డకొద్దా, నీ కొడుకొద్దా? ఇది ఎక్కడిది అన్యాయం? అందరికి అప్పారావు, నీ పెద్ద మనసులో టీం పెట్టుకొని నా మనవడిని ఏమని చెప్పిస్తావు? నా మనవడి పిచ్చోడని చెప్పిస్తావు. ఎవరు చేసారు పిచ్చోడు వాడిని? నీ కొడుకు తీసుకున్న మెడిసిన్ వల్ల నా మనవడు పిచ్చోడని. నా మనవడికి ట్రీట్మెంట్ చేయించమంటే నీ మేనమామ కొడుకు నెరగుతి సుబ్బయ్య ఏమని చెప్పాడు?
పిచ్చోడు వాడికి ఎందుకు ట్రీట్మెంటు, వాడికి ఒక ముద్ద అన్నం పెడితే వాడు పడి ఉంటాడని చెప్పేసి అంటాడా? నా మనవాడు పిచ్చోడా అంటే పిచ్చోడని చెప్పేసి నీ కొడుకుని తీసుకొని పోయినావా? అంటే పెద్ద మనుషులతోని ఊళ్ళోకి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ మమ్మల్ని భయంకరంగా హింసించుకుంటూ మమ్మల్ని గొడవలకు ప్రేరేపించి మమ్మల్ని కొట్టుడు తిట్టుడు, ఊళ్ళో ఓనిస్తలేడు, ఊళ్ళో పోతే గొడవలే, రోడ్డు ఫంక్షన్ పోతే గొడవలే. ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు అప్పారావు నువ్వు? నీ అన్యాయం అయిన నీ నిర్ణయం కోసం మమ్మల్ని ఎంతమందిని బలి చేస్తావు చెప్పు. మరి నీ బిడ్డ లెక్కనే నీ బిడ్డ కనుక అల్లుడు లేకుండా చేసి వియ్యంకుడు లేకుండా చేసి వియ్యపురాలు ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఆస్తులు మొత్తం రాయించుకున్నట్టు నేను నా బిడ్డ నమ్మనివాడు నా భర్త సూసైడ్ చేసుకుంటే ఆస్తులు నీకు వస్తాయి అనుకుంటున్నావా? అది కల్లో జరగదు. ఆ పరిస్థితి కనుక మాకు వస్తే ఏ అనాథ ఆశ్రమానికి రాసి సస్తం కానీ నా బిడ్డ పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పి నా బిడ్డ చచ్చిపోతే నీ కొడుకు వస్తాయన్నమాట. అబద్ధం అప్పారావు. నీ పప్పులు ధనేకులు హనుమంతరావు కాడు ఉడికినాయి, మా దగ్గర ఉడుకోవు. ఇప్పటికైనా కూడా ఎవరి సంసారం వాళ్ళని చేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు బతకని. నీ కొడుకు రోగం ఉన్న కొడుకు పెళ్లి చేసి జీవితం ఆగం చేసినప్పుడు నీకు ఆ రోజు తెలియదా? మరి ఏం చేసుకుంటావు? కట్నం మా కట్నం నీకెందుకు ఇస్తాం? నా బిడ్డ లేదా తినటానికి, నా మనవాళ్ళు లేడా తినటానికి, నువ్వెవడు నా సొమ్ము తినటానికి? ఎందుకు ఇవ్వాలి నీకు? నీ బిడ్డ ఎవరైనా ఆడబిడ్డ కట్నం ఇవ్వాలి. నీ బిడ్డకి ఏమి ఇచ్చినావు? నీ అల్లుడు పెళ్లి చేస్తే ₹1,00,000 ఇచ్చి రిటర్న్ తెచ్చుకున్నావు. నీ అల్లుడు పెళ్లి చేసి ఉంగరం పెడితే నీవు ఆ ఉంగరం నీ ఏలు పెట్టుకున్నావు. నీ పెద్ద కొడుకు ఏం పట్టుకొచ్చిండు? మరి నీ పెద్ద కొడుకు పెళ్లి చేస్తే ఆడబిడ్డ కట్నం మేము ఇచ్చినాం. ఎందుకు నీకు డబ్బు దాహం? మరి నీ పెద్ద కొడుకు ఏం పట్టుకొచ్చిందని పెద్ద కోడల్ని సపోర్ట్గా చూసుకుంటాను అంటే అక్కడ బలం కావాలి నీకు. ధనేకుల వెంకన్న బలం కోసం ధనేకుల వెంకన్న కూతుర్ని అక్కడ ధనేకుల వెంకన్నకు బలం ఉంది కాబట్టి ఆ బలానికి భయపడి అక్కడ ఏం లేకుండా కూడా వాళ్ళకి లొంగుంటాను. ధనేకుల హనుమంతరావుకి నెలకుడి నరసింహరావుకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి మా మీద కన్నుబడి మా జీవితాలను నాశనం చేసినావు. ఇట్లా ఎంతమంది జీవితాలు ఆగం చేస్తావు? ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో. నువ్వు జ్ఞానంతో నా మనవ ట్రీట్మెంట్ ఇప్పి నీ పెళ్లి కార్డులో నీ బిడ్డ పెళ్లి కార్డులో నువ్వెవడి పేరు నీ పేరు ఎట్లా పెడతావు? మందరపు అప్పారావు ఇచ్చిన ఆస్తులు అవి. ధనేకులు హనుమంతరావుకి వారసులుగా ఉందన్న ధనేకులు నిఖిల్కి మందరపు అప్పారావు ఎట్లా పెళ్లి చేస్తాడు? మందరపు అప్పారావు ధనేకుల వెంకన్న కుదురు పెళ్లి ఎట్లా చేస్తాడు? కీర్తి శేషులను పెట్టకుండా ధనేకుల వెంకన్న ఇదేనని పెద్దరికం. ఇట్లా ఎన్ని అన్యాయాలు చేసుకుంటా పోతావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? నీ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఎన్ని ఉన్నాయి? నీ బిడ్డ మీద ఎన్ని ఉన్నాయి? నీ భార్య మీద ఎన్ని ఉన్నాయి? నీ కొడుకుల మీద ఎన్ని ఉన్నాయి? నీ కోడల మీద ఎన్ని ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నా కూడా నువ్వు జ్ఞానం లేకుండా జీవితాలు ఆగం చేయడానికి నీకు ఎన్ని గుండెలు? సార్ ఇంకా ఈ చెప్పాలంటే ఇది చాలా పెద్ద చరిత్ర సార్. ఇది వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. చాలా కుటుంబాలు ఏందనంటే ఇతను ఒక పెద్ద మనిషి అని హోదా నటిస్తాడు. పెద్దరికం లేదు, అన్యాయం చేసుకుంటా డబ్బు కోసం గడ్డి తినే దుర్మార్గుడు సార్ మందరపు అప్పారావు అనేటోడు. భార్య కావాలి, పిల్లలు కావాలి. ఆయన 80 ఏళ్ళ వయసుకి ఆయనకు భార్య ఉండాలి, ఆయన చేతి కింద కొడుకులు ఉండాలి, ఆయనకు బిడ్డ ఉండాలి, బిడ్డ పిల్లలు ఉండాలి. మరి కొడుకులను చేసిన అక్కడ పెద్ద కొడుకు భార్య పిల్లలతో ఉన్నప్పుడు చిన్న కొడుకు పెళ్లి చేసే భార్య పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎందుకు విడదీసినావు? నీకు ఏ హక్కుతో నువ్వు తీసుకొని పోయినావు నా ఇంటికి వచ్చి? నీ కొడుకు నీ వికాస్ నగర్ నుంచి ఎట్లా తీసుకొని పోయినావు? నీ పెత్తనం ఏంది? నీ కొడుకు గెస్టెడ్ ఆఫీసరు, నువ్వెందుకు కోర్టుకు వస్తావు? నీ కొడుకు తెలివి లేదా? కోర్టుకు వచ్చే తెలివి కూడా లేదా నీ కొడుక్కి? నువ్వు గృహహింస కేసు పెడితే అందరి తరపున నువ్వెందుకు వకాలత ఇస్తావు? నీ కొడుకు రాడు. మరి ఎందుకు వస్తున్నాడు? పెళ్ళిళ్ళకి ఎందుకు వస్తున్నాడు? నీ మేనమా చచ్చిపోతే ఎట్లా వచ్చిండు? నీ బామ్మది చచ్చిపోతే ఎట్లా వచ్చిండు? మరి నా మనవడికి బాగాలేకపోతే సాగు బతుకుల్లో ఉన్నాడు, వాడి కండిషన్ క్రిటికల్గా ఉంది, వాడు 102 ఫీవర్ ఉంది, వాడు 65 షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, వాడి డాక్టర్స్ ఇక్కడ నమ్మకం లేదంటున్నారు, హైదరాబాద్ తీసుకెళ్ళమంటున్నారు అని చెప్పి మేము ఫోన్ చేస్తే ఎందుకు లేపలేదు? మేము వాట్సాప్ పెడితే చూసుకొని ఎందుకు రిప్లై ఇవ్వలేదు? మేము హాస్పిటల్ నుంచి కూడా మేము లొకేషన్ పెట్టినాం, అన్నీ చూసుకున్నాడు. నువ్వెందుకు నీ కొడుకు పర్మిషన్ ఇవ్వలేదు? నీ భార్యకైతే ఒక న్యాయం, నా మనవడికి అయితే ఒక న్యాయం. నా బిడ్డకు పుట్టేడు రోగాలు ఉన్నాయి నీ కొడుకు వల్ల. నా బిడ్డకు ఫిడ్స్ వచ్చింది, నా బిడ్డకి సూసైడ్ చేసుకోబోయింది, నా బిడ్డకు థైరాయిడ్ వచ్చింది, నా బిడ్డకు బీపీ ఉన్నది, నా బిడ్డకి యూరిక్ యాసిడ్ ఉన్నది. నా మనవడు బాగాలేని కాంచి నా బిడ్డ స్ట్రగుల్ అవుతూ నా బిడ్డకి సయాటికా వచ్చింది. ఇంట్లో బాధనే పడతాను. నా బిడ్డను చూసుకోకుంటావే. కనీసం నీ వారసుడు వాడు. నువ్వు ఒప్పుకోకున్నా నీ బిడ్డ మాటలు విని, నీ బిడ్డ చెప్పిన మాటలు విని వాడు నా వారసుడని నీకు కనుక అనిపిస్తే తీసుకుపోయి నీ కొడుకును నా మనమని DNA టెస్ట్ చేయించు దమ్ముంటే.
నీ బిడ్డ మాటలు వినకు. అసలు నీ బిడ్డ అనే రాక్షసి నీ ఇంటి మీద ఉంటే నా బిడ్డని ఇవ్వకపోదును. మాకు ఆల్రెడీ నీ భార్య గయ్యాలితనం తెలుసు, నీ బిడ్డ గయ్యాలితనం తెలుసు, నువ్వు ఒక్కడి మంచోడని చెప్పి నేను ఇచ్చినావు. కానీ నువ్వు కూడా అదే దాంట్లో వెళ్ళి మా జీవితాలను నాశనం చేసినావు, మాకు జీవితం లేకుండా చేసినావు అప్పారావు. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇవి ఇంతమందిని చూస్తుంటే దాదాపు ఒక ఈ అప్పారావు వాళ్ళ అల్లుడేమో తను ఎక్కడికి వెళ్ళినాడో ఇప్పుడు దాకా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ అప్పారావు అల్లుడు ఏమైందో మాకు ఎన్ని రోజులు తెలియదని చెప్పేసి మేము కోర్టులో వేసి నడిపిస్తాను. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ అప్పారావు కొడుకు ఏమంటున్నాడు అంటే అక్కడ మ్యారేజ్లో ఈవెంట్లో అప్పారావు వాళ్ళ మనవడి తల్లిదండ్రుల గురించి అడుగుతారు సార్. అడిగినప్పుడు అప్పారావు చిన్న కొడుకు మా అల్లుడు మందర వీరభద్రరావు ఏం చెప్తాడంటే యాంకర్ దగ్గరకు వచ్చి లేడు అని చెప్తాడు సార్. యాంకర్ ఏమంటది లేడా అని చెప్పేసి అని ఆమె ఓకే అని చెప్పేసి అంటది. అంటే వీళ్ళకి తెలుసా లేడని. ఏం చేస్తారు అల్లుడిని వీరభద్రరావు కూడా తెలుసు. అంటే నా బిడ్డను కూడా వీరభద్రరావు ఏమంటాడు అంటే నా మామని ఎట్లా అయితే నామరూపాలు లేకుండా కేసులు లేకుండా చేసినామో నిన్ను కూడా అట్లా చేస్తాను. నా బిడ్డ పేరు మీద సార్ 2 ప్లాట్లు ఉన్నాయి సార్. ఎక్కడ రంక్షావేట్లో ఒకటి ఉన్నది సార్, ఇక్కడ మేము రామ్నగర్లో ఇంకో ఇల్లు ఉన్నది సార్. ఇవి 2 ఇల్లు గనక నా బిడ్డకి ఏమన్నా సూసైడ్ చేసుకున్నా లేకుంటే నా బిడ్డను వాళ్ళేమన్నా చేసినా అక్కడ వాళ్ళు తినడం అలవాటుగా అయింది కదా సార్. అదే ప్రకారంగా ఈ ఆస్తులు అందరూ వీరభద్రరావు పోతాయని ఒక దురాలోచన. వీళ్ళకి ఆస్తుల పిచ్చి సార్, వీళ్ళకి ప్రాణాలు లెక్కలేదు, జీవితాలు లెక్కలేదు, వీళ్ళకి ఏదొద్దు సార్. వీళ్ళు ఏ నాడు కూడా పైసా కోసమే చెప్పిస్తారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు మీ మనవడు ఇప్పుడు ఆస్తుల కోసం అనుకుని ఉంటున్నప్పుడు మరి మీ కూతురు కానీ మీ మనవడు కానీ మరి వాళ్ళ దగ్గరనే ఉండాలి కదా. మరి అట్లాంటప్పుడు దీని మీద మళ్ళీ ఎట్లా ఆశపడతారు మీరు దూరంగా ఉన్న తర్వాత? ఇప్పుడు మరి మీ మనవడికి ఇట్లా రమ్మని చెప్పి వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేస్తుందా లేకపోతే కలిసి ఉందామని ఏమైనా చెప్పారా? మనవండ్ కోసం ప్రపోజ్ చేస్తలేరు, కలిసి ఉంటాను వాళ్ళు చెప్తలేరు. వాళ్ళకి ఇంతకుముందు బిడ్డ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నది. బిడ్డని మనవడిని మనరాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దాదుకొని అల్లుడితోని ఆస్తులు ఏ విధంగా అయితే రాయించుకున్నారో అదే విధంగా కొడుకుని తీసుకుపోయి ఆడ పెట్టుకొని ఉన్న ఒక్క పిల్ల జీవితం ఆగమైపోయింది. పిల్లగాడు ఆరోగ్యంగా బాగాలేడు కాబట్టి వీళ్ళు మెంటల్గా డిప్రెషన్లో వీళ్ళు సూసైడ్ చేసుకుంటే ధనేకుల హనుమంతరావు ఆస్తులు అయితే ఎట్లా నా బిడ్డ పేరు రాసినాం ఇవన్నీ నేనే మేము విడిపోలే కదా సార్. విడిపోతే వాళ్ళకి హక్కు ఉండదు. మేము విడిపోలే కాబట్టి ఈ ఆస్తులు నా కొడుకే వారసుడు అని చెప్పి అప్పుడు టవల్ ఎగరేసుకొని వచ్చి ముందు పడి హనుమంతరావు కూడా టవల్ ఎగరేసుకొని వచ్చి ముందు పడి ఆస్తులు మొత్తం రాయించింది సార్. ఆయన ఉద్దేశం ఆయన ఇంటెన్షన్ అది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు తన ఎవరైతే మీ వీరభద్రరావు మీ అల్లుడు ఉన్నాడో తన పేరు మీద కూడా ఆస్తులు లేకుండా అందరి మీద బదలాయించిందని చెప్పి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన పేరు మీద ఏం ఆస్తులు లేవా? ఆయన పేరు మీద ఒక 500 గజం ప్లాట్ ఉన్నది సార్. అది కూడా ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా అన్న ఏం చేసిండనంటే ఆయన ఏదో ఆయనకు ఉద్యోగం లేకున్నా 2000 గజం కొన్నట్టు మందర పూర్ణచంద్రరావు ఆ 2000 గజంలో తమ్ముడికి 500 గజం గిఫ్ట్ ఇచ్చినట్టు మోసపూరిదని కుట్ర చేస్తారు సార్ అది అని. కానీ అది ఆయన గిఫ్ట్ ఇచ్చింది కదా సార్, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, మేము కోర్టులో కూడా వేసినాం సార్. అది మా ఇంట్లో ఆగస్టు 7వ తారీఖు నాడు 2019లో పంచాయతీ అయిపోయాక ఎప్పుడైతే 2019 ఆగస్టు 20 రోజు తల్లి పేరు మీద వీరభద్రరావుతోని తండ్రి ఆస్తులు గిఫ్ట్ డీడీ చేయించిండు. అందులో కూడా ఈ బేలు మీద ఉన్న నెలకుటి సుబ్బయ్య చేసిండు సార్. అది సంతకం సాక్షి సంతకం మాకు చేసినాక 5 ఏళ్ళకి తెలిసింది సార్. అది ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వీళ్ళ ఎవరైతే అప్పారావు అల్లుడు కానీ లేకపోతే వాళ్ళ వియ్యంకుడు కానీ ఇది వాళ్ళ కూతురు వాళ్ళ మామ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఒకరు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు, ఇంకో 2-3 కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అన్ని కేసులు అని చెప్పి అంటున్నారు. మరి ఇదంతా మీకు ముందు తెలియదమ్మా? తెలియదు సార్, మాకు తెలియదు సార్. అంటే మ్యారేజ్ అయినాక వీళ్ళు చనిపోయారు కదా సార్. అల్లుడు మనం ఎవరు మందరపు మన ధనేకుల హనుమంతరావు మ్యారేజ్ అయినాక రీసెంట్గా 2 years బ్యాక్ చనిపోయిండు. ధనేకుల వెంకన్న చనిపోయిందా లేదన్నది ఇంకా డిక్లరేషన్ లేదు సార్. అది ఎక్కడ కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు లేదు, పెట్టలేదు సార్, ఎక్కడ పెట్టలేదు. ధనేకుల హనుమంతరావు చనిపోయినప్పుడు హనుమంతరావు భార్య సుబేదార పిఎస్లోనే కంప్లైంట్ రాసిన దానికి రిప్లై ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. కానీ హనుమంతరావు ధనేకుల ప్రభావతి మడికి భర్త ఉన్నట్టుగానే ఆమెకి పసుపు కుంకుమ గాజులు పూలు పెట్టుకొని ప్రతి దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేస్తారు సార్. భర్త లేడని విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళ కొడుకు బిడ్డ మ్యారేజ్ విషయంలో కార్డు మీద ధనేకుల వెంకటేశ్వర్లనే కొట్టింది సార్. కొడుకు విషయంలో కూడా ధనేకుల వెంకటేశ్వర్లు ప్రభావతి అని కొట్టింది. అప్పుడు ధనేకుల వెంకటేశ్వర్లు ప్రభావతి కుమార్తెని కొట్టినాక కింద బవదీలు కాడ మా వియ్యంకుడు మందరపు అప్పారావు మందరపు సంపూర్ణ అని కొట్టారు. ఈసారి మందరపు సంపూర్ణం అప్పారావు ఆశీస్సులతో పెట్టారు.
ఇక్కడ ఆయన లేకున్నా కూడా ఆయన పేరైతే పెట్టుకొని లోకం దృష్టిలో నటిస్తాను ధనికుల ప్రభావతి మందరపు అప్పారావు కుటుంబం ఇస్తాను. మరి ఇక్కడ ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు ఇంత ఈ వయసుకు వచ్చిన వార్ధక్యంలో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి 50 ఏళ్ళ పైబడినటువంటి నేపథ్యంలో మరి మీ మనవడికి సర్వీస్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. మరి ఎవరైనా హెల్పర్లు ఏమైనా పెట్టుకుంటున్నారా? ఎట్లా అండి మరి మీరు మనవడు వచ్చిన తర్వాత మీ కూతురు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సార్ మా మనవడు పుట్టి ఇప్పుడు 15 సంవత్సరాలు సార్. 17 సంవత్సరాల నుంచి మనవడు పుట్టక ముందుకే నాకు సైటికా పెయిన్ ఉంది సార్. మనవాడు పుట్టినాక వాడు 7th మంత్ వరకు వెళ్ళిండు. 18 మంత్లో మళ్ళీ గొడవ పెట్టుకొని కేసులు అయిపోయి రిటర్న్ వచ్చేసాను సార్. అప్పటి నుంచి వాడు పుట్టిన కాంచి నా సంరక్షణలో వాడు ఉన్నాడు. నేను అప్పుడు ఇంత లేదు కాబట్టి మేమే హ్యాండిల్ చేయగలం సార్. ఇప్పుడు మటుకి 2 కేర్టేకర్ని పెట్టుకున్నాం సార్ మేము. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. నాకు టెన్నిస్ ఎల్బో వచ్చి నాకు రైట్ హ్యాండ్ పని చేయదు సార్. నాకు ఒక 20 ఇయర్స్ నుంచి నాకు సయాటికా పెయిన్ ఉంది సార్. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. నాకు బీపీ ఉన్నది సార్. నా హస్బెండ్కి కూడా 3 times యాక్సిడెంట్స్ అయినాయి. తనకి బీపీ ఉన్నది, తనకి కొలెస్ట్రాల్ ఉన్నది, తనకి ఇది యూరిక్ యాసిడ్ ఉన్నది, పాపకి ఫిడ్స్ ఉన్నది, యూరిక్ యాసిడ్, ఆమెకి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఆమెకు కూడా సయాటికా పెయిన్ ఉన్నది, ఆమెకు బీపీ ఉన్నది. మేము అందరం మెడిటేషన్ మీద ఉన్నాం సార్. బాబు అనేటోడు దాదాపు ఒక 20 hours పడుకోడు సార్. వాడు పడుకునేది 4 to 6 hours. వాడు పడుకున్న టైంలో మళ్ళీ మేము 1 గంట 2 గంటలు పడుకొని యథావిధిగా లేసి మా వర్క్ తన డ్యూటీ చేసుకోవాలి, మా పని మేము చేసుకుంటూ ఉండాలి. మేము శారీరకంగా మానసికంగా కంప్లీట్ అలసిపోయినాం సార్. మాకు బాబుకి స్పెషల్ డైట్ ప్లాన్ ఉంది సార్. ఆ డైట్ ప్లాన్ అనేది మనం తీసుకున్న రైస్ తీసుకోడు, వాడికి పాలు కానీ, పెరుగు కానీ, వైట్ రైస్ కానీ, లేకుంటే షుగర్ కానీ, లేకుంటే ఫ్రూట్స్ కానీ, టమాటా కానీ, చింతపండు కానీ, దోసకాయ కానీ, మ్యాంగో కానీ, ఇలాంటి ఏవి కూడా వాడు పడదు సార్. వాడు చూసి ప్రతిది కూడా నెట్లో మనం సెర్చ్ చేసి వాడికి గ్లూటిన్ ఫ్రీ ఉన్న ఫుడ్, వాడికి షుగర్ లెస్ ఉన్న ఫుడ్ మాత్రమే వాడికి ఇవ్వాలి సార్. వాడికి ఇంత మేము సఫర్ అవుతున్నాము అంటే అది ఈ మందరపు అప్పారావు కుటుంబం వాళ్ళ మోసపూరితమైన కుట్ర వల్లనే వాళ్ళ నా బిడ్డ జీవితం నాశనమైంది, నా మనవడి జీవితం నాశనమైంది, వాళ్ళిద్దరి కొరకు మా ఇద్దరి జీవితం నాశనమైంది సార్. మరి ఇట్లా ఒక 15 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. పెళ్లి చేసిన తర్వాత బాబు కూడా 15 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 7 ఏళ్ల నుంచి కూడా తను భర్తతోటి కాకుండా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నామా? ఇప్పటి వరకు చూసినట్టయితే ఏదో కొద్దిగా జస్టిస్ అయితే రావాల్సి ఉంటుంది. మరి ఇటు భర్త దగ్గర పంపించాలనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు బాబు మెయింటెనెన్స్ కోసం కావాలనుకుంటున్నారా? అసలు మీ మెయిన్ అచీవ్మెంట్ ఏంటి? అసలు మీకు ఎట్లాంటి న్యాయం కావాలి? మేము ఆల్రెడీ ఆర్సీఆర్ వేసాం సార్. ఆయన వస్తలేడు. ఆయన రాని టైంలో బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత తండ్రి ఎక్కడున్నా కూడా తండ్రిదే సార్. అది వాడికి ఇంతకుముందు అటిజం ఉంది కానీ వాడికి ఇంత ఖర్చు లేదు సార్. మామూలుగా పర్ మంత్ 20,000 30,000 ప్లస్ లేదంటే 50,000 వరకు ఉండేది సార్. మొన్న ఫిడ్స్ వచ్చిన కానీ వాడికి థెరపీస్ ఎక్కువైనాయి సార్. వాడికి ఫిజియోథెరపీ చేయించాలి, వాడికి ఇది సుజేక్ చేయించాలి, వాడికి సెన్సరీ చేయించాలి, ప్లస్ సిబిటి ఇప్పించాలి, ప్లస్ 5 ఏమంటారు స్పీచ్ విజన్ థెరపీ ఇప్పించాలి. దీనికి తోడు మళ్ళీ ఇప్పుడు మేము కొత్తగా రెయిన్బో హాస్పిటల్ హన్మకొండలో ఉన్న డాక్టర్ శ్రీకాంత్ సారు న్యూరోపీడియాట్రిషియన్ వస్తే అతని దగ్గర కూడా మేము దాదాపు ఒక 25 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. అది కూడా ఎక్స్పెన్సివ్ ఉంది సార్ ఖర్చు. ఏది అయినా కూడా సార్ బాబు ఖర్చు అనేది చాలా పెద్ద. అసలు మేము మా వయసుకి మేము చేయలేకపోతున్నాం సార్. ఈ తప్పు చేసింది వాళ్ళు, శిక్ష మాకు కాదు సార్ వేసేది. ఈ శిక్ష మీరే అనుభవించండి. నీ కొడుకును పంపి నీ భార్య బిడ్డలు నీవు నీ భార్య వచ్చి నీ మనవడిని నీ కోడలతో పాటు ఉండి చదువుకోండి సార్. అది ఇక్కడ ఉన్న ఒక్క కూతురు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ వారి ఆవేదన చూస్తుంటే ఏంటంటే ఎవరు తీర్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆర్థికంగా ఉన్నటువంటి ఆ భారాన్ని కూడా మోయలేక తన భర్తకు వచ్చేటువంటి జీతం సరిపోలేక అధిక కట్నం ఇచ్చి బిడ్డకు పెళ్లి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే ఉన్నాయి తప్ప ఎక్కడ ఎవరు అంటే తన కూతురు సుఖంగా లేదు, అలాగే మనవడి పరిస్థితి ఎలా ఉంది, అలాగే తన కుటుంబంలో కూడా అనేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు శారీరక మానసిక సమస్యలు కూడా తాము ఎదుర్కొంటున్నామన్నటువంటి ఆవేదన మాత్రం వెళ్ళగక్కుతుంది. అప్పారావు అనేటువంటి తన వియ్యంకుడు ఉన్నారు. ఆ వియ్యంకుడి యొక్క స్థితిగతులే చాలా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే తన మోసపూరితమైనటువంటి ఆలోచనలు విధానాల వల్లనే ఇన్ని సమస్యలకు మూల కారణంగా ఇక్కడ వారు అభియోగం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా సరే ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఎందుకంటే
ఒక ఇంటి పెద్ద బాగుంటే కూతురు కొడుకు అలాగే బంధుగణం అంతా బాగుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించి ఆస్తుల కోసమే కొడుకుకి అలాగే కూతురికి వివాహం చేసినట్టుగా ఇక్కడ మనకు వారి మాటల్లో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ రెండు నేపథ్యాలు అయితే వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కూతురికి పెళ్లి చేస్తే ఇక్కడ తన అల్లుడు ఇప్పటివరకు ఏమైందో తెలియదు. ఇక్కడ రెండు నేపథ్యాలు మనం గమనించవచ్చు. ఏంటంటే ఇక్కడ కూతురికి పెళ్లి చేస్తే ఇక్కడ వియ్యంకుడు ఒక బలవన్మరణానికి పాల్పడిండు, సూసైడ్ నోట్ రాసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు అల్లుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అన్నటువంటి ఒక ఆవేదన. తన చిన్న కొడుకుకు పెళ్లి చేస్తే తను కూడా ఏం సంతోషంగా లేడు. ఎందుకంటే తను ఒక ఆదాయ వనరుగానే ఇక్కడ తల్లిదండ్రులు చూస్తున్నారు తప్ప తనను ఒక మనిషిగా కూడా గుర్తించలేడు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యము ఇక్కడ తన కూతురు మనవడు ఆటిజంతో బాధపడుతున్నారు. కూతురు మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతుండ్రు. ఒక దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఒక అగమ్య గోచర వాతావరణంలో మేము ఉంటున్నాం. కాబట్టి ఇవన్నిటికీ కారణం కూడా తన వియ్యంకుడే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎంతోమంది ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఒక 4కి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారన్నటువంటి తీవ్రమైన అభియోగాలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు కొన్ని కేసులు కూడా లేవన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి విషయం కూడా ఇప్పటికీ ఒక కొలికి రాలేదు. మరి ఇవన్నిటికీ కారణం అంటే ఒక నేరపూరితమైనటువంటి కుటుంబానికి ఎరక్కపోయి ఆ కుటుంబంలో ఇరుక్కుపోయామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంది. తాము చేయని తప్పుకు అంటే ఒక పిల్లనిచ్చినటువంటి పాపానికి తమ కుటుంబం జీవితాంతం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇటు కూతురు జీవితం నాశనం అయిపోయింది, అలాగే తమ జీవితం కూడా కష్టాల కడిలో ఈదుతున్నామని చెప్పి అంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారంగా వారు ఒకటే ఒక సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే తన కూతుర్ని మనవన్ని తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఈ కష్టాలు ఇక మేము పడలేము, అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే తమకు న్యాయం చేయాలి. మనవడి యొక్క ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఆ డబ్బులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరము, అలాగే వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ తాత అలాగే నానమ్మ మీద అలాగే తన తండ్రి మీదనే ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ రామ్నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.